వెల్కమ్ టు క్రికెట్. ఏపీఎస్ పేపర్ 1 డైలీ 51 లైనర్స్ సిరీస్‌లో 34వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. సో, ఇందులో మనకు ఒకసారి మనం సిలబస్‌ని అబ్జర్వ్ చేస్తే, ఈ సిలబస్ మాక్సిమం అన్ని ఏబీపీఎస్‌సి పేపర్స్‌లోనూ మనకి సిలబస్ కనపడుతుంది. ఒక్క ఎగ్జామ్‌కి సంబంధించింది కాదిది. మాక్సిమం ఎగ్జామ్స్‌లో పేపర్ 1 పరంగా ఇదే సిలబస్సే ఉంటుంది. పేపర్ 2 మాత్రం ఆ యొక్క ఎగ్జామ్ పరంగా అది మారుతూ ఉంటుందనమాట. సో, ఎండోమెంట్ అంటే ఎండోమెంట్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనుకోండి, ఆ అకౌంట్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్సు. ఏదన్నా ఐటీ అంటే ఐటీకి సంబంధించిన సిలబస్సు. సో, పేపర్ 2లోనే మొత్తం మార్పు ఉంటుంది. పేపర్ 1 ఆల్మోస్ట్ ఇదే సిలబస్సే ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ఫస్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌లో రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థ ప్రవేశపెట్టడానికి ఏ కంపెనీతో ఎక్స్‌తో ఆహ్, భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ వీసా. విచ్ కంపెనీ హాస్ పార్ట్నర్డ్ విత్ ఎక్స్ టు ఇంట్రొడ్యూస్ ఎ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్? ఆన్సర్ వీసా. నెక్స్ట్ క్వెషన్ అంతరిక్షంలో ఏ వ్యోమగామి అత్యధిక స్పేస్ వాక్ చేసిన రికార్డును నెలకొల్పింది? ఆన్సర్ సునీత విలియమ్స్. విచ్ ఆస్ట్రోనాట్ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ మోస్ట్ స్పేస్ వాక్స్ బై ఎ వుమెన్ ఇన్ స్పేస్? ఆన్సర్ సునీత విలియమ్స్. సోనీ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ హిరోకి టోటోకి. Who has been appointed as the new CEO of Sony? Answer Hiroki Totoki. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ చిత్తడి నేలల రోజు ప్రతి సంవత్సరం ఏ రోజు గమనించబడుతుంది? ఆన్సర్ ఫిబ్రవరి 2. ద వరల్డ్ వెట్లాండ్స్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? ఆన్సర్ 2nd of ఫిబ్రవరి. ప్రపంచ చిత్తడి నేలల రోజు 2025 యొక్క ఇతివృత్తం అంటే థీమ్ ఏంటి? సాధారణ భవిష్యత్తు కోసం చిత్తడి నేలని రక్షించడం. వాట్స్ ద థీమ్ ఆఫ్ వరల్డ్స్ వెట్లాండ్స్ డే 2025? Protecting wetlands for our common future. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద నేషనల్ కరెంట్ అఫైర్స్. చివరి చురుకైన నక్సలైట్ యొక్క తుది లొంగిపోయిన తరువాత ఏ రాష్ట్రం నక్సల్ రహితంగా ప్రకటించబడింది? ఆన్సర్ కర్ణాటక. విచ్ స్టేట్ వాజ్ డిక్లేర్డ్ నక్సల్ ఫ్రీ ఆఫ్టర్ ద ఫైనల్ సరెండర్ ఆఫ్ ద లాస్ట్ యాక్టివ్ నక్సలైట్? ఆన్సర్ కర్ణాటక. 38వ జాతీయ ఆటలలో పురుషుల కబడ్డీ బంగారు పతకాన్ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. విచ్ స్టేట్ వన్ ద మెన్స్ కబడ్డీ గోల్డ్ మెడల్ అట్ ద 38th నేషనల్ గేమ్స్? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 2025లో గమనించిన స్త్రీ జననేంద్రియ వైకల్యం కోసం అంతర్జాతీయ జీరో సహనం యొక్క అంతర్జాతీయ దినోత్సవం ఏ తేదీన ఉంది అని ఫిబ్రవరి 6. ఆన్ విచ్ డేట్ వాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అబ్జర్వ్డ్ ఇన్ 2025? ఆన్సర్ 6th of ఫిబ్రవరి. ఇటీవలి రీబ్రాండింగ్ తరువాత జొమాటో యొక్క కొత్త పేరు ఏంటి? ఆన్సర్ ఎటర్నల్. వాట్ ఈస్ జొమాటోస్ న్యూ నేమ్ ఆఫ్టర్ ఇట్స్ రీసెంట్ రీబ్రాండింగ్? ఆన్సర్ ఎటర్నల్. భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ను ఎప్పటికీ విస్తరించింది? 2025-26. నెక్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎక్స్టెండెడ్ ద స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ టిల్ 25-26. ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్లోకి వెళ్తే ఏ రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో జూన్ 27 నుంచి 29 వరకు ఏఐ హ్యాకథాన్ను నిర్వహించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. విచ్ స్టేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ conducted AI hackathon for the first time in the country from June 27 to 29? Answer is Andhra Pradesh. తర్వాత గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ విజయవాడ. వేర్ వాజ్ ద గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025 హెల్డ్? ఆన్సర్ విజయవాడ. గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025 ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆగస్టు 7న. వెన్ వాజ్ ద గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025 held? ఆన్సర్ ఆగస్ట్ 7th. ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించే ఆంధ్రప్రదేశ్ పథకం పేరేంటి? ఆన్సర్ ఆటో డ్రైవర్ల సేవలో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్కీమ్ దట్ ప్రొవైడ్స్ 15,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పర్ ఇయర్ ఫర్ ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్ అండ్ మోటార్ క్యాబ్ డ్రైవర్స్? ఆన్సర్
ఆటో డ్రైవర్ల సేవలో. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలోనూ 2025 ఏడాది నుంచి మొదలైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో ఈ ఏడాది స్వచ్ఛ జిల్లాగా ఎంపికైన జిల్లా ఏది? ఆన్సర్ అనంతపురం. రెప్లికేటింగ్ ద మోడల్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్, Andhra government started Swachh Andhra Awards from 2025. Which district claims the first place in this year awards? Answer Anantapur district. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే బులియన్ బీజగణితం ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ జార్జ్ బూల్. హూ డిస్కవర్డ్ ద బులియన్ ఆల్జిబ్రా? ఆన్సర్ జార్జ్ బూల్. సిమాంటిక్ ఏ ప్రసిద్ధ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారీదారు? ఆన్సర్ నార్టన్ అనేది యాంటీవైరస్ యొక్క పేరు. సో దాన్ని యొక్క తయారు చేసిన వ్యక్తి సిమాంటిక్. సో సిమాంటిక్ ఈస్ ద మేకర్ ఆఫ్ విచ్ పాపులర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్? ఆన్సర్ ఇస్ నార్టన్. కొంతమంది తెలియని వ్యక్తి సంస్థ మీకు సున్నితమైన బ్యాంకులు మరియు ఆన్లైన్ చెల్లింపు సమాచారాన్ని అడుగుతున్న మార్గంలో మెయిల్ పంపించినప్పుడు ఇది ఎలాంటి సందర్భం అంటే దీని పేరు ఫిషింగ్ అంటారు. సో వెన్ సమ్ unidentified unknown person firm sends you a mail in a trustworthy way asking for sensitive banks and online payment information, this is a case of phishing. తర్వాత HTTP 404 అంటే ఏంటి? సర్వర్ కనుగొనబడలేదని సూచించే ఒక దోష సందేశం. సో an error message indicating server not found. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మైక్రో ప్రాసెసర్లు ఎక్కడ ఉపయోగించబడ్డాయి? సో ఆన్సర్ క్యాలిక్యులేటర్లలో. ఫస్ట్ మైక్రో ప్రాసెసర్స్ వర్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేటర్స్ అన్నమాట. తర్వాత హిస్టరీ విషయానికి వస్తే 9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం యొక్క పునాది ఎవరు వేశారు? ఆన్సర్ పరంతక్. Who laid the foundation of a Chola empire in 9th century AD? Answer పరంతక్. ఏ రాజవంశం యొక్క పాలన దక్షిణ భారతదేశం యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ చోళాలు. ద రెయిన్ ఆఫ్ విచ్ డైనాసిటీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ సౌత్ ఇండియా? ఆన్సర్ చోళాస్. చోళ పీరియడ్ సమయంలో వ్యాపారుల సంఘాలను ఏమంటారు? ఆన్సర్ నాగారం. డ్యూరింగ్ ద చోళ పీరియడ్ అసోసియేషన్స్ ఆఫ్ ట్రేడర్స్ వర్ నోన్ యాజ్ ద నాగారం. నెక్స్ట్ క్వశ్చన్, చోళ రాజ్యం యొక్క రాజ చిహ్నం ఏది? ఆన్సర్ పులి. విచ్ వాజ్ ద రాయల్ ఎంబ్లెమ్ ఆఫ్ ద చోళ కింగ్డమ్? ఆన్సర్ టైగర్. దక్షిణ భారతదేశానికి చెందిన తక్కోలం యొక్క ప్రసిద్ధ యుద్ధం మధ్య ఎవరెవరి మధ్య అంటే చోళాలు మరియు రాష్ట్రకూటాస్ మధ్య. ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ తక్కోలం ఆఫ్ సౌత్ ఇండియా వాస్ ఫాట్ బిట్వీన్ చోళాస్ అండ్ ద రాష్ట్రకూటాస్. లెట్స్ మూవ్ టు జాగ్రఫీ. భారతదేశంలో చిన్న మడత పెట్టిన పర్వత శ్రేణి ఏది అంటే ఆన్సర్ హిమాలయాలు. విచ్ ఇస్ ద యంగెస్ట్ ఫోల్డెడ్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా? ఆన్సర్ హిమాలయాస్. భూమి యొక్క వాలు క్రమంగా ఉన్న లోతట్టు ప్రాంతాలు ఏవి అంటే ఆన్సర్ మైదానాలు. విచ్ ఆర్ లో ల్యాండ్స్ వేర్ స్లోప్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ గ్రాడ్యువల్ ప్లెయిన్స్. తర్వాత ఫ్లాట్ ల్యాండ్ యొక్క పెద్ద విస్తీర్ణాలు ఏవి? ఆన్సర్ మైదానాలు. విచ్ ఆర్ ద లార్జెస్ట్ స్ట్రెచెస్ ఆఫ్ ఫ్లాట్ ల్యాండ్? ఆన్సర్ ప్లెయిన్స్. 600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న నిటారుగా ఉన్న కొండను ఏమంటారు? ఆన్సర్ పర్వతం అని పిలుస్తారు. ఏ స్టీప్ హిల్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ మోర్ దాన్ 600 meters ఈస్ కాల్డ్ మౌంటైన్. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతాలు ఒక స్టోర్ హౌస్ అన్నమాట. వేటికి? నీటికి. ద మౌంటైన్స్ ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ వాటర్. లెట్స్ మూవ్ టు పాలిటీ. జాతీయ అత్యవసర సమయంలో కూడా ఏ ఆర్టికల్స్ ను నిలిపివేయలేము? ఆర్టికల్స్ 20 మరియు 21. విచ్ ఆర్టికల్స్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ? ఆన్సర్ ఆర్టికల్స్ 20 and 21. తర్వాత భారతదేశంలో ఏ రకమైన అత్యవసర పరిస్థితిని ఎప్పుడు ప్రకటించలేదు? ఆన్సర్ ఆర్థిక అత్యవసర పరిస్థితి. విచ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ నెవర్ బీన్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఏ రిట్
వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క బుల్వార్క్ పరిగణించబడుతుంది? ఆన్సర్ habeas corpus. Which writ is considered as a bulwark of personal freedom? బుల్వార్క్ అంటే ఇక స్ట్రాంగ్ అన్నమాట. సో అంటే పర్సనల్ ఫ్రీడమ్ సంబంధించి ఏది కాపాడుతుంది, ఏ విట్ కాపాడుతుంది అంటే హెబియస్ కార్పస్. నెక్స్ట్, ప్రభుత్వ పార్లమెంటరీ రూపం అనే పదం ఏమి సూచిస్తుంది? ఎగ్జిక్యూటివ్ శాసనసభకు బాధ్యత వహిస్తాడు అనేది సూచిస్తుంది. వాట్ డస్ ద టర్మ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంప్లై? దట్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ను ప్రవేశపెట్టింది? 101వ సవరణ చట్టం 2016. అప్పుడు జిఎస్టీ అనేది మనకు లైట్లోకి రావడం జరిగింది. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ద జిఎస్టీ ఇన్ ఇండియా? ఆన్సర్ 101st అమెండ్మెంట్ యాక్ట్ 2016. లెట్స్ గో టు ఎకానమీ. బాహ్య రుణం దేనికి సంబంధించి ఉంటుంది? ప్రపంచ మరియు IMF రుణాలు, పారిశ్రామిక దేశాల నుంచి తీసుకున్న రుణాలు, విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఇవన్నీ కూడా మనకు ఎక్స్టర్నల్ డెట్ కింద వస్తాయన్నమాట. సో వరల్డ్ బ్యాంక్, IMF లోన్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ కంట్రీస్ టేకెన్ ఫ్రమ్ ద ఫారిన్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ కిందికి వస్తాయి. వాట్ అబౌట్ ఇంటర్నల్? అంతర్గత రుణం దేనికి సంబంధించింది? పారిశ్రామిక దేశాల నుంచి ట్రెజరీ బిల్స్ అన్నమాట. సో అవి ట్రెజరీ బిల్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కంట్రీస్, వీటిని ఇంటర్నల్ పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క కాల్ మనీ మార్కెట్ దేనికి సంబంధించింది? ఇంటర్ బ్యాంక్ మార్కెట్. కాల్ మనీ మార్కెట్ ఆఫ్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్. విదేశీ రుణ వాల్యూమ్ మరియు కంపైల్ ప్రక్రియపై ఆధారపడి ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని ఏ రకమైన దేశంగా వర్గీకరించింది? ఆన్సర్ తక్కువ రుణ ఆధారిత దేశం. Depending on foreign loan volume on compile process, the World Bank classified India as which type of country? Less debt oriented country. Next question, దేన్ని స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ద్రవ్య విధానం అనుసరించబడుతుంది? ఆన్సర్ ప్రత్యక్ష పన్ను రేట్లు. లాంగ్ టర్మ్ మానిటరీ పాలసీ ఈజ్ ఫాలో టు స్టెబిలైజ్ ద డైరెక్ట్ ట్యాక్స్ రేట్స్ అన్నమాట. లెట్స్ మూవ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. రెండు విభిన్న వర్గాల మధ్య పరివర్తనను జోన్ను అంటారు. సో ఆన్సర్ ఎకోటోన్. ద ట్రాన్సిషనల్ జోన్ బిట్వీన్ టూ డిస్టింక్ట్ కమ్యూనిటీస్ ఈజ్ నోన్ యాజ్ అ ఎకోటోన్. పర్యావరణ వ్యవస్థలోని మూలకాల ప్రక్రియతను ఇలా పిలుస్తారు? ఆన్సర్ బయోజెకెమికల్ సైకిల్స్. సో ద సైక్లింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈస్ కాల్డ్ బయోజియోకెమికల్ సైకిల్స్. తర్వాత నీటి నిర్వహణ, అటవీ నిర్మూలన మరియు వన్యప్రాణుల రక్షణకు సంబంధించినవి. అది పర్యావరణ సమతుల్యత. వాటర్ మేనేజ్మెంట్, అఫారెస్టేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎకలాజికల్ బ్యాలెన్స్. జీవ వైవిధ్యం తగ్గడానికి ప్రధానమైన కారణం సహజ నివాస విధ్వంసం. సో ద మెయిన్ రీజన్ ఫర్ ద డిక్రీస్ ఇన్ బయోడైవర్సిటీ ఈజ్ న్యాచురల్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. ఏ జంతువు ఎక్కడైతే ఉండాలో అక్కడ లేకపోతే, అక్కడ మనం దాన్ని ఉండనివ్వకపోతే, సో దాన్ని న్యాచురల్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ద కార్టేజియన్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? బయో భద్రతా ఒప్పందం. సో ద కార్టాజియన్ ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు బయో సేఫ్టీ అగ్రిమెంట్. అండ్ ద లాస్ట్ పాయింట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. మొట్టమొదట విపత్తులకు సంబంధించి సమాచారం ఎప్పుడు నమోదైంది? క్రీస్తు పూర్వం 430లో ఏథెన్స్ నగరంలో టైఫస్ అనే మహమ్మారి సంభవించినప్పుడు. వెన్ వాజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డెడ్ ఫర్ ద డిజాస్టర్స్? వెన్ ద టైఫేన్ ఎపిడమిక్ అక్కర్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ ఏథెన్స్ ఇన్ 430 AD. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వేటి వల్ల ఎక్కువగా విపత్తులకు గురి అవుతుంది? ఆన్సర్ సైక్లోన్లు. వాట్ ఈస్ ద మోస్ట్
డిజాస్టర్ కాజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ సైక్లోన్స్. తర్వాత ప్రపంచ చిట్టడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2. సో వరల్డ్ వెటర్న్స్ డే ఈజ్ ఫిబ్రవరి 2 అనమాట. ఐ థింక్ ఈ బిట్ రిపీట్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయం ఏది? ఇక్కడ మనకు 3 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అవి మీరు గుర్తుపెట్టుకోండి. వాల్డెన్ విశ్వవిద్యాలయం, కాప్లాన్ విశ్వవిద్యాలయం మరియు గ్రాండ్ క్యానియన్ విశ్వవిద్యాలయం. విచ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ ఆన్లైన్ కోర్సెస్ ఆన్ disaster management? University of Walden, Kaplan University and Grand Canyon యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, అన్మోల్ ప్రపంచ సంస్థ ప్రచురించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ అనే ఒక గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ అరవింద్ కుమార్. ద బుక్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ published by Anmol World Organization was written by Arvind Kumar. Thank you so much. Have a great day. Namaste. Jai Hind.